తూర్పు గోదావరి. ఈ జిల్లా గోదావరి నదికి తూర్పు భాగాన ఉండటం వల్ల తూర్పు గోదావరిగా పిలువబడింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 12 లక్షల పైన ఎకరాల్లో వరి పండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ధాన్య భాండాగారంగా పిలువబడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ పరిపాలన కేంద్రంగాను, రాజమండ్రి వాణిజ్య కేంద్రంగాను అభివృద్ధి చెందాయి. ఈ జిల్లాలో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు వెలికితీసి భారతదేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ జిల్లాలో అమలాపురం కేంద్రంగా కొంత భాగాన్ని కోనసీమగా పిలుస్తారు. కోనసీమ అందాలను మాటల్లో వర్ణించలేము. ఇక్కడ అనేక చలనచిత్రాలు నిత్యం షూటింగులు జరుపుకుంటాయి. ఈ జిల్లాలో అనేక రైసు మిల్లులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కాజా, ఉప్పాడ చీరలు ఎంతో పేరుగాంచాయి. కాకినాడ కాజాని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడనిదే జీవితం వృధా అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించగల ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది ఒకటి. ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది అనేది వాస్తవం. ఇక రాజకీయంగా రాయవరం మున్సబ్, కపిలేశ్వరపురం జమీందారు, సంగీతం వెంకటరెడ్డి, తోటా సుబ్బారావు, ముద్రగెడ్డ పద్మనాభం, యనమల రామకృష్ణుడు, ఎస్ఆర్ఎంటి చౌదరి మొదలైన వారు ఈ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇక 2014లో ఇక్కడ ఉన్న 19 ఎమ్మెల్యే స్థానాలకు గాను అధికార టీడీపీ 13 స్థానాలు గెలుచుకుంది. 2019లో టీడీపీ తరపున బరిలో దిగే వారి వివరాలు ఇలా ఉన్నాయి. రంపచోడవరం. ఇక్కడ 2014లో స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కానీ స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. దీంతో 2019లోనూ ఆయనకే మరో అవకాశం దక్కనుంది. తునిలో 2019లో టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు బరిలో ఉంటారు. ప్రత్తిపాడు. ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ అభ్యర్థి శ్రీ సత్యనారాయణమూర్తి కేవలం 3400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ ఆయనకి ప్రజల్లో మంచి పేరుంది. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు కానీ, ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థికి కానీ టీడీపీ టికెట్ ఇవ్వనుంది. పిఠాపురం. ఇక్కడ 2014లో ఎస్వీఎన్ఎస్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి టీడీపీలోకి వచ్చారు. ఈయనకి ఈ నియోజకవర్గం మీద మంచి పట్టుంది. 2019లోనూ టీడీపీ ఆయనకే టికెట్ ఇవ్వనుంది. కాకినాడ రూరల్. ఇక్కడ 2014లో టీడీపీ తరపున గెలిచిన పిల్లి అనంతలక్ష్మికే తిరిగి టికెట్ దక్కనుంది. కాకినాడ సిటీ. ఇక్కడ నుండి 2014లో టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు దాదాపు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. పెద్దాపురం. ఇక్కడ నుండి 2014లో టీడీపీ తరపున గెలిచిన నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయనకి స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది. కానీ 2019లో టీడీపీ టికెట్ ఆయనకి కానీ బలమైన కొత్త అభ్యర్థికి కానీ ఇవ్వనుంది. అనపర్తి. ఇక్కడ నుండి 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దక్కనుంది. రామచంద్రాపురం. తోటా త్రిమూర్తులు 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయనకి ఈ నియోజకవర్గం మీద మంచి పట్టుంది. 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. ముమ్మిడివరంలో దాట్లా సుబ్బరాజు, బుచ్చిబాబు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2014లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈయనకి స్థానికంగా ప్రజల్లో మంచి పేరుంది. 2019లోనూ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సుబ్బరాజుకే దక్కనుంది. అమలాపురం. ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున ఇన్నాబత్తుల ఆనందరావు బరిలో దిగుతారు. రాజోల్లో 2014లో టీడీపీ తరపున గెలిచిన గొల్లపల్లి సూర్యారావుకే తిరిగి మరో ఛాన్స్ ఇవ్వనుంది. గన్నవరం. ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున పులపర్తి నారాయణమూర్తి బరిలో దిగుతారు. కొత్తపేట. ఇక్కడ 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన సత్యానందరావు కేవలం 714 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ ఈయన మంచి వ్యక్తి, స్థానికంగా ప్రజల్లో ఉండే మనిషి. సో 2019లో టీడీపీ ఆయనకే మరో అవకాశం ఇవ్వనుంది. మండపేట. ఇక్కడ వేగుల జోగేశ్వరరావు టీడీపీ తరపున అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకి ఈ నియోజకవర్గం మీద మంచి పట్టుంది. 2019లో టీడీపీ ఆయనకే టికెట్ ఇవ్వనుంది. రాజనగరం. 2019లో ఈ నియోజకవర్గం నుండి పెందుర్తి వెంకటేష్ టీడీపీ తరపున బరిలో దిగుతారు. రాజమండ్రి సిటీ. ఇక్కడ నుండి 2014లో టీడీపీ బీజేపీ మిత్రపక్షులుగా పోటీ చేయడంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ దాదాపు 27,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ టీడీపీ బీజేపీ మిత్రపక్షులుగా ఉంటే ఆయనకి కానీ ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థికి కానీ టీడీపీ టికెట్ ఇవ్వనుంది. రాజమండ్రి రూరల్.
ఇక్కడ 2014లో టీడీపీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఈయన టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణతో మనస్తాపం చెందిన గోరంట్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకి స్థానం దక్కకపోవడంతో పార్టీపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. 2019లో టీడీపీ ఇక్కడ బలమైన కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వనుంది. జగ్గంపేట ఇక్కడ నుండి 2014లో వైఎస్ఆర్సీపీ తరపున జ్యోతుల నెహ్రూ పోటీ చేసి గెలిచి టీడీపీ గూటికి చేరారు. ఈయనకి స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది. టీడీపీ 2019లో ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుంది. ఇదండి 2019లో రాష్ట్ర రాజకీయాలను శాసించగల జిల్లాల్లో ఒకటైన తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.